హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళండి మన గోవుల గురించి తెలుసుకుందామండి. గోమాతలు అంటే అసలు ఎంత ప్రసిద్ధో అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. గోమాత గురించి అసలు ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. వాటిని మాత్రం హింసించకూడదు. వీలైనంత వరకు వాటికి మనం ఏదో ఒకటి దానా పెట్టి దాన్ని చేసుకోవాలి, పుణ్యం కట్టుకోవాలి. అంతేగాని మేపుకోవాలి, దాన్ని పోషించాలి. అట్లా గోశాలని పెడుతున్నారు కదా, మన వంతు సాయం మనం చేసినట్టు ఆ గోమాతలకి దానం చేసేటట్టు, దానాలు మేపేటట్టు వాళ్ళకి మనకు తగిన సహాయం మనం చెయ్యాలి. అది గోవులకి పెట్టినంత పుణ్యం. మనకు చేతనైతే మనమే మేపుకోవచ్చు. అది ఆ గోవులంటే కూడా చాలా ఇష్టం నాకు. అసలు అట్లా పశువులను మేపటం కూడా అవి అంటే కూడా అంత ఇష్టం ఉంటుంది నాకు. సరే, ఇవన్నీ హింసిస్తున్నారు, ఈ మధ్య బలి చేస్తున్నారు. వీటిని కోసేయడానికని లారీల్లో తోలుకెళ్తుంటే చాలా బాధ అనిపించింది. మొన్న మేము కాశీ వెళ్ళొచ్చేటప్పుడు కూడా, ఈ మధ్యలోనే కాశీ వెళ్ళొచ్చేటప్పుడు కూడా ఆ గోమాతల్ని లారీలో ఎక్కించుకుని పోతున్నారట బీహార్ సైడు. మాకెంత బాధేసిందో. అక్కడ కూడా పోలీసులు పట్టుకుని ఆపితే అప్పుడు వాటి గురించి అనుకున్నాము. దేవుడు ఎట్టయినా అడ్డపడతాడని. అప్పుడు చాలా బాధేసింది. చూడండి, ఆడ గోశాల దగ్గర, వేదాద్రి దగ్గర గోశాల ఉంది. అక్కడికి వెళ్ళాము, అక్కడ వీడియో తీసుకున్నాము. అక్కడ బాగా మేస్తున్నాయి, చాలా బాగా అనిపించింది. ఆవులు కూడా బాగున్నాయి. ఎంత బాగా అనిపించిందో అట్లా చూస్తే. మా మేనగోడలు, మా అన్నయ్య గారు అమ్మాయి, మా మేనగోడలు కూడా ఈ ఆవుల గురించి ఒక పాట పాడతాను అత్తయ్య అంది. మా అన్నయ్య గారు అమ్మాయి, సర్లే పాడమ్మా, నేను వీడియో చేస్తానన్నా. ఆ గోవు గురించి ఎంత విశిష్టతగా చెప్పుద్దంటే, వాటి గిట్టల దగ్గర నుంచి తోక వరకు, నాలుక వరకు అసలు ప్రతిదీ దేవుడే ఉన్నాడని చెప్పి పాడింది మా ముందు. చాలా బాగా అనిపించింది. అందుకే నువ్వు వీడియో చెయ్యమ్మా, నువ్వు పాడు, నేను వీడియో చేసుకుంటానన్నా. అందుకే మా అన్నయ్య గారు అమ్మాయి పాడింది. ఇదిగో చూడండి, ఆమె ఎంత బాగా చెప్పుద్దో ఇది గోమాత గురించి. అదిగో చూడండి, ఒకసారి వినండి. గోవు గిట్టల వరకు. గోవు ఎంతో విశేషము. గోవు అంటే ఇదివరకు ప్రతి ఇంట్లో గోవు గోవును పెట్టుకొని గోవు పూజ చేసుకోవడము అన్నీ చేసుకొని ఎంతో పొందేవారు. ఇప్పుడు మనకి ఏ అవకాశం లేదు కాబట్టి మనం కనీసం గోవుది ఫోటో పెట్టుకొని అయినా మనం గోవు పాట పాడుకుంటే ఆ ఇంటికి ఎంతో శుభం కలుగుతుందని చెప్పేసేసి పెద్దలు చెప్తూ ఉంటారు. మన పురాణాల్లో కూడా ఉంది గోవు విశిష్టత. కాబట్టి ఈరోజు గోవు పాట పాడుకుందాము. గోవు అడుగేస్తే కూడా, గోవు అడుగుల యందు అష్టైశ్వర్యములుండు, గిట్టలా మధ్యన గంధర్వులుందురు, గిట్టలా చివరన పన్నగులుందురు, గిట్టు పక్కలలో అప్సరసలుందురు, పాదాల యందు చతుర్వేదములుండు, పిక్కలా యందు పిడిగంటలుండు, తొడల యందు సర్వలోక తీర్థములుండును, పొదుగున పుండరీకాక్షుండును, చనుల యందు సాలగ్రామాలుండును, పితుకుల యందు సప్త సముద్రములుండును, నాభియందు శ్రీకమలముండు, కడుపున భూదేవి స్థిరముగానుండు, తోకన సోముడు నివసించుచుండు, తోకయందలి రోమాల సూర్యరశ్మి ఉండు, ఉరమధ్యముల ఋషులు నివసింతురు, చర్మమున సకల శుభములు వర్ధిల్లు, శరీరంలోని రోమాల సకల దేవతలుండు, మాంసమున మాధవుండు నిలయమయ్యుండు, ఎముకల యందు బ్రహ్మ నివసించు, పృష్ఠభాగాన ఏకాదశ రుద్రుందులు, హృదయమున సాధ్యులు నివసింతురు, మూపురమున చుక్కలు మెరయిచుండు, మెడన ఇంద్రుడు నివసించుచుండు, పెదవులు వైకుంఠ ద్వారములగును, నాలుకయందు నారాయణుడుండు, దవడలయందు ధర్మదేవతుండు, నోరున లోకేశములు నిలయమయ్యుండు, ఓంకారమున సరస్వతీదేవి నివసించు, ముక్కున సీతాచలపుత్రియుండు, ముక్కు కాడన కుమారస్వామి వర్ధిల్లు, గడ్డము కైలాస శిఖరమయ్యుండు, నుదురున పరమేశ్వరుడు నివసించు, నేత్రములు సూర్య చంద్రుల వలె మెరయుచుండు, కర్ణములు అశ్వినీ దేవతలు నిలయు, కొమ్ములు గోవర్ధన పర్వతములగును, కొమ్ముల కొసలు సర్వతీర్థములగును,
గోవు పాలయందు సరస్వతీ నదీను, పెరుగున నర్మదా నదీను, పంచికమున గంగా నదీను, గోమయమున శ్రీ మహాలక్ష్మిను, ఆజ్యమున అగ్నిదేవుడు నివసించును. గోవు పాట పాడిన ఫలితమేయదన్నా, వేకువజామున ఈ పాటను పాడితే 1,000,000 నోముల ఫలము, మధ్యాహ్నం పాడితే 1,000,000 బ్రాహ్మణులకు అన్నం పెట్టిన ఫలము, రాత్రి వేళ యందు పాడితే 1,000,000 దేవాలయాల్లో దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. అమావాస్య నాడు పాడితే 6 నెలల పాపము, పౌర్ణమి నాడు పాడితే 10 నెలల పాపము పరిహారమగును. గోవును వర్ణించి నీ ఇంటికి సకల శుభములు ఇహపర సుఖములు కలుగును. ఓం శాంతి శాంతి శాంతి. గోమాతకి జై, గోమాతకి జై. గోమాతను రక్షించుకుందాం, గోవు పాట పాడుకుందాం, గోవును రక్షించుకుందాం. జై జగన్నాథ.